ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు, ఉమ్, సమస్యలు ఏంటి అని తెలుసు, ఎందుకు మనం ధర్మానికి దూరం అవుతున్నామో తెలుసు. రైట్. కానీ తిరిగి చేరుకోవడానికి ఏం చేయాలి కూడా కొంతమేర తెలుసు. తెలిసినప్పటికీ ప్రయత్న లోపం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఆ ప్రయత్న లోపం సామాన్యులకి సైతం ఉండకూడదనే భావనతో మనం సనాతన స్కూల్ ఉమ్, అనే ఛానల్ ప్రస్తుతానికి స్టార్ట్ చేసాం. నెక్స్ట్ అది యాప్ కూడా రాబోతుంది. ఆ తర్వాత ఆఫ్లైన్ లో కూడా వెళ్ళాలి అనేది ఆలోచన ఆ తల్లి ఇచ్చినటువంటి శక్తితో. very nice. అయితే ప్రస్తుతానికైతే మనం సంస్కృతం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. మీరు ఇప్పుడు అంటుంటే నాకు అనిపించింది, ఎందుకంటే సంస్కృతం అనేది నిజంగా అన్నిటికీ ముఖ్యం అండి, బేస్ అది. అంతే కదండి. భాష అన్నది కమ్యూనికేషన్ కదా. Yes. కమ్యూనికేషన్ తో ట్రేడింగ్ అయింది, కమ్యూనికేషన్ తోని వరల్డ్ ఎకానమీ మారింది, వరల్డ్ హిస్టరీ మారింది. ఎస్, కమ్యూనికేషన్ ఇస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి కనీసం ఈ మాత్రం అన్నా తెలుస్తాం. నిజం నిజం. కమ్యూనికేషన్ మన సనాతన ధర్మం యొక్క విశిష్టత, వైశాల్యము, దాని యొక్క ఎగ్జాల్టెడ్ ఫామ్ తెలుసుకోవాలి అని అంటే కేవలం సంస్కృతం నేర్చుకున్న నాడే తెలుసుకోగలం. ఎందుకంటే ఎటువంటి స్మృతులైనా, శృతులైనా, వేదమైనా, ఎటువంటిదైనా తెలుసుకోవాలంటే సంస్కృతం రావాలి. మీరు చేస్తున్నటువంటి ఆ సంకల్పం చాలా గొప్ప సంకల్పం. విజయోస్తు.